ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ వీడియోలోకి వచ్చేద్దామండి. మీ కోరిక ఏదైనా, మీ కష్టం ఏదైనా, ధన సమస్య అయినా, ధనపరమైన ఇబ్బంది అయినా, తాకట్టులో పెట్టుకున్న బంగారం విడిపించుకోవాలనుకుంటున్నా, ఎంతటి అప్పు అయినా సరే తీరిపోతుంది ఇప్పుడు చెప్పే ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తే. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ మనం ఈ యొక్క ప్రయత్నం చేస్తే, మానవ ప్రయత్నం చేస్తే అక్షర సత్యమండి, ఖచ్చితంగా అద్భుతాలు చూస్తాము. భగవంతుడు మనకి తోడు నీడగా ఉంటాడు. వారాహి అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తారు. మనలో చాలా మందికి ఇటువంటి సమస్యలు ఉండి ఉండవచ్చు. నా బంగారమంతా తాకట్టులోనే ఉంటుంది, వాటికి నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నాను, ఇప్పుడు నాకున్న నగలు ఏమిటో కూడా నేను మర్చిపోతున్నాను, ప్రతి నెల వడ్డీల మీద వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాను, లేదా బ్యాంకు లోన్ తీసుకున్నాను, అది కట్టడం నా చావుకొస్తుంది, బయట పర్సనల్ గా లోన్ తీసుకున్నాను, లేదా ఎవరో తెలిసిన వారి దగ్గర డబ్బు అరువుగా తీసుకున్నాను, అవి కట్టలేక నా పరువు పోతుందేమో అని భయపడుతున్నాను. ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా అనారోగ్య సమస్య గురించి కావచ్చు, అప్పులు చేస్తూ ఉంటాం కదండి, వాటికి వడ్డీల మీద వడ్డీలు కట్టలేక జీతం మొత్తం కూడా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. మా పిల్లలు మేము బాధపడుతున్నాము, ఎన్నాళ్లు మాకు ఈ కష్టాలు, ఎన్నాళ్లు ఈ కష్టాలు అనుభవించాలంటూ రాసి పెట్టి ఉంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో పిల్లల స్కూల్ ఫీజు కట్టాలనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ గురించో అప్పు చేస్తూ ఉంటాము. అలాంటి అప్పులు తీరిపోవడానికి, తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవడానికి, ఎవరైనా మీకు ప్రేమించిన వారు దూరమైనా వారిని దగ్గర చేసుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నా, ఈ చిన్న పరిహారం వారాహి మాతను మీరు మనసులో స్మరించుకుంటూ చేయండి. వారాహి అమ్మవారు ఎవరైతే ఇష్టమో ఖచ్చితంగా వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా, మా భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యం జరుగుతున్నాయండి, అత్తమామల మధ్య గొడవలు జరుగుతున్నాయి, లేదా మాకు అత్తగారికి మామగారికి గొడవలు జరుగుతున్నాయి, పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తోంది, మా గ్రహస్థితి ఎందుకు ఇలాగా అయిపోయింది అని బాధపడుతూ ఉంటాం కదండి. ఇలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మూడవ కంటికి తెలియకుండా పరిష్కార మార్గాన్ని మా గురువుగారు సూచిస్తారు. మీరు ఇప్పటి వరకు ఎందరో గురువుగారులను సంప్రదించి ఉండవచ్చు, సమస్యలు తీరకపోయి ఉండవచ్చు, తీరిపోయినా సమస్య మళ్లీ వచ్చి ఉండవచ్చు. అయితే మా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. ఎందుకంటే కేరళ తాంత్రిక గురువుగారు చాలా వరకు కూడా పవర్ఫుల్ అండి. మా గురువుగారిని నమ్ముకున్న ఎవ్వరూ కూడా బాధపడలేదు. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువుగారు. ఒక్కసారి నమ్మకంతో మాత్రం సంప్రదించండి. మీ సమస్య ఏదైనా స్త్రీ పురుష వశీకరణాలు కూడా చేస్తారు, గుప్త సమస్యల పరిష్కారాన్ని కూడా తెలియజేస్తారు. ఈ నెంబర్కి కాల్ చేయండి. 9043637512. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని మూడవ కంటికి తెలియకుండా పొందండి. అయితే ఈ పరిహారం మంగళవారం తిథి నాడు ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పొచ్చు, లేదా శుక్రవారం తిథి నాడు అయినా చేసుకోండి. ఈ మంగళవారం నాడు చేయకపోయినా వచ్చే మంగళవారం అయినా కూడా చేయొచ్చు, లేకపోతే వచ్చే శుక్రవారమైనా. కుజ హోరా సమయం ఉంటుంది కదండి, ఈ సమయంలో చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది. కుజ హోరా సమయం అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో అయినా చేయొచ్చు. అంగారకుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మైత్రేయ ముహూర్తంలో అయినా చేయొచ్చు. మనకు కావాల్సింది కొంచెంగా కందిపప్పు. కందిపప్పు ఎందుకంటే కుజుడు, ధాన్యం, కందిపప్పు. మన ఇంట్లో కందిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 రూపాయల నోటు కానీ 50 రూపాయల నోటు కానీ యూజ్ చేయండి. లేదు అన్నవాళ్లు ఆ యొక్క నోటు 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ నోటు ఏదైతే ఉందో అందులో వసకొమ్ము, పసుపు కొమ్ము పెట్టి రెడ్ కలర్ థ్రెడ్ తో కానీ, రెడ్ కలర్ బ్యాండ్ తో కానీ, మీరు ఆ యొక్క రబ్బర్ బ్యాండ్ అయినా పర్వాలేదండి, ఫోల్డ్ చేసి కందిపప్పుని ఒక గ్లాస్ బాటిల్లో కానీ, లేకపోతే
ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, మూత ఉన్నది తీసుకోండి. చిన్నదైతే సరిపోతుంది. యూజ్ చేసిన ఆ యొక్క బాటిల్, జామ్ బాటిల్ కావచ్చు, హనీ బాటిల్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, యూజ్ చేసుకోండి. గ్లాసుది మాత్రమే తీసుకోండి. వాష్ చేసుకుని మరలా యూజ్ చేసుకోవచ్చు. 2-3 స్పూన్ల కందిపప్పు వేయండి. ఫోల్డ్ చేసుకున్న మనీని చేతిలో పట్టుకుని వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ, నాకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి, మా యొక్క కోరిక తీరాలి, మా యొక్క లక్ష్యం నెరవేరాలి, తాకట్టులో ఉన్న బంగారమంతా విడిపించాలి, లేదా భార్యాభర్తలు దూరమైతే దగ్గర కావాలి, ఇంట్లో ఏదైనా సంతాన సమస్యలున్నా తొలగిపోవాలి, మీ కష్టం చెప్పుకుని ఇష్టదైవం, కులదైవాన్ని లేదా వారాహి మాతను తలచుకుని కందిపప్పులో పెట్టేసి మూత పెట్టండి. ఈ డబ్బాను పూజ గదిలో అయినా పెట్టొచ్చు, వంటగదిలో అయినా పెట్టుకోవచ్చు. అప్పులన్నీ తీరిపోతాయండి. తాకట్టులో ఉన్న బంగారం విడిపించబడుతుంది. భార్యాభర్తలు దగ్గరవుతారు. మీకు ఉన్న సమస్యల పరిష్కారం లభిస్తుంది. 41 రోజుల పాటు ఇలాగే ఉంచి ఆ తర్వాత అమౌంట్ ని మీ దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్ హుండీలో వేసేయండి. అద్భుత ఫలాలు పొందుకుంటారు. ఇక స్వస్తి.